వెంటనే వింటారు. ఆకాశవాణి రేపటి కోసం నాటిక రచన శ్రీ పిసపాటి ఉమామహేశ్వరం, నిర్వహణ శ్రీ మాడుగుల రామకృష్ణ. వినండి రేపటి కోసం నాటిక. నిద్ర రావటం లేదా సుగుణ? నిద్రలా పడుతుంది. మనసు సందిగ్ధంగానూ అల్లకల్లోలంగానూ ఉంటే ఎందుకేమిటి? నా మనసులోని మనసువి నీకు తెలీదా? నా అంతఃచేతలోని మూగభావ తరంగాలు తెలుసుండాలే నీకు. ఎందుకు తెలీదు? నేను నీలోని నేనును కదా. కాని ఇంత అర్ధరాత్రి కూడా నిద్ర పట్టక దేన్ని గురించి ఆలోచిస్తున్నావో తెలుసుకుందామని. తెలుసుకునేం చేస్తావు? నువ్వేమన్నా ఆర్చేదానివా, తీర్చేదానివా? మనసు పట్టం అంటే మాయలో పట్టమని ఉత్తినే అన్నారా? అయితే మనస్సున్న మనిషికి సుఖం లేదన్న తీర్మానానికి నువ్వు వచ్చావన్నమాట. అవునులే, ఇంతకీ నిన్నడిగేం ప్రయోజనం? అస్సలు నువ్వు మనస్సున్న దానివైతేగా. అంటే నువ్వు నన్ను పారేసుకున్నావుగా. ఎప్పుడు, ఎక్కడ? నన్నే అడుగుతున్నావే. నువ్వే గుర్తు తెచ్చుకో. ఆ వేళ ఆఫీస్లో చేరిన మొదటి రోజే If I am not mistaken, you are Miss Suguna. Yes, sir. Please take your seat. Thank you, sir. Good. Very good. పాస్ అయిన అన్ని పరీక్షల్లోనూ ఫస్ట్ క్లాస్ లో అన్నమాట. ఎస్ సార్. ఏ రకంగానూ జీవనాధారం లేని వాళ్ళకి చదివే కదా ఆధారం. అంటే చదువు తర్వాత ఉద్యోగం ఆధారం అంటావు. అంతే కదా సార్. చిన్నదానివైనా పెద్ద ఫిలాసఫీ చెప్పావు. నాకు నచ్చావు. చూడమ్మా, నీలాంటి స్ఫూర్తి గలవాళ్లు, జీవితం విలువ తెలిసిన వాళ్లే ఈ సంస్థ కావలసింది. బై ద వే, నా పేరు మన్మథరావు, బాసుకు ప్రైవేటు సెక్రటరీని. ముందేలాగూ నేమ్ ప్లేట్ ఉందిగా, మళ్లీ చెబుతాడేమిటి అనుకోకు. చెప్పడం నా కట్టసి. ఇదిగో జాయినింగ్ రిపోర్టు. ఇక్కడ సంతకం పెట్టు. థ్యాంక్ యూ సార్. పద, నీ సీటు చూపిస్తాను. చూడమ్మా సుగుణ, ఇతను ఆనందరావు. హలో మిస్ సుగుణ. వెల్కమ్ వెల్కమ్. హౌ డు యు డు? అంత మీద పడిపోతూ షేక్ హ్యాండ్ ఇవ్వబోతాడేమిటి? రెచ్చిపోగా ఆనందం. మనం ఉన్నది ఆంధ్రాలో, అమెరికాలో కాదు. బై ద వే అమ్మా సుగుణ, ఇతను సత్యం. నమస్కారం అండి. నమస్తే, నా పేరు సుగుణ. ఇవాళే మన ఆఫీసులో జాయిన్ అవుతుందో. అవుతుందేమిటి నా బొంద, ఇప్పుడే జాయిన్ అయింది. ఏ కాదంటావా? ఆనాటి తొలిచూపులోనే సత్యం నిన్ను ఆకర్షించలేదా? ఏమో, అప్పటి కదా ఆకర్షణ నాకు తెలియదు. పోనీ రోజులు గడుస్తున్న కొద్దీ అతను నీతో పరిచయం పెంచుకోవాలి అన్నట్టుగా దగ్గరవుతున్నప్పుడు నువ్వు ప్రోత్సహించలేదా? ఏమో, అది ప్రోత్సాహం అని నాకు తెలీదు. అతని ప్రవర్తన నా వ్యక్తిగత గౌరవానికి, మర్యాదకి భంగకరంగా లేదు. అందుకని మౌనంగా చిరునవ్వుతో మిన్నకుండిపోయాను. మరదే ఆనందరావు నిన్ను ఆకర్షించడానికి ప్రయత్నించబోతే ఆ రాస్కెల్ సంగతి నా దగ్గర ఎత్తకు. అతను ఎటువంటి వాడో నీకు తెలీదా? చూశారా కుటుంబరావు గారు, ఆ కొత్త పిల్ల చేతి వేళ్లు ఆ టైప్ మిషన్ మీద ఎలా నాట్యమాడుతున్నాయో?
టకటక టకటక. అబ్బా అబ్బా, అవి వేళ్ళ మెరుపు తీగల. గట్టిగా అనకయ్యా, ఆ పిల్ల వినగలదు. ఇప్పుడు నా చెవిని పడినట్టు నేను విన్నట్టు. కానివ్వండి కానివ్వండి, ఈ వెకిలి బాకుడికి ఎప్పుడో ఆనకట్ట వేయక మాన్నం. హలో సుగుణు గారు. ఏమిటి చుట్టూతా ఇన్ని ఫైళ్లు? ఆఫీసు పనంతా మీ మీదుగానే పోతున్నట్టుంది. ఏదోలేండి, జీతాలు తీసుకుంటూ గోళ్లు గిల్లుకుంటూ కూర్చునే సీనియారిటీ ఇంకా రాలేదు కదా. అమ్మా దెబ్బ పెట్టారే. మొత్తానికి మాటలు నేర్చిన చిలకి. అంతేకాదు, పాఠాలు నేర్పే పులిని కూడాను. అమ్మా అమ్మా, మళ్ళీ ఇంకో దెబ్బ. ఇలా దెబ్బ మీద దెబ్బ కొడుతూ కాలక్షేపం చేస్తారా? నా దగ్గరుంచి హెల్ప్ ఏమైనా తీసుకుంటారా? ఇదిగో ఈ ఫైల్స్ అన్ని చదివి నేను డ్రాఫ్ట్ రాసి పెట్టరా? ఆ సంగతి తర్వాత కాని, అంత దగ్గరగా నిలబడకపోతేను, చేతులకు వేళ్లు తగిలించకపోతేను మీరు మాట్లాడలేరా? అదేంటండి సుగుడి గారు అలా అంటారు? నేనేదో మీకు దగ్గర అవుతామని ప్రయత్నిస్తుంటే. మిస్టర్ ఆనందరావు, నాకు సహాయం కావాల్సి వచ్చినప్పుడు అడుగుతాను. ప్రస్తుతానికి మీ సీట్లో కూర్చుని మీ పని చేసుకోండి. ఆ ఆనందరావుది అతి చనుమన్నమాట నీ లెక్క ప్రకారం. అయితే సత్యాంది సరసము అనురాగమా ఏమో, నాకేం తెలుసు. కానీ అతని సాన్నిధ్యంలో ఒక హాయి, ఒక నిశ్చింత ఆనందం. ఈ భావాలు మాత్రం ఖచ్చితంగా కలుగుతాయి. పిచ్చిదానా, అవే అనురాగ బీజాలు. ఏమో, అది నాకు తెలీదు. ఈ మగాళ్లంతా ఇంతే, జన్మంతా అర్థం కారు. చచ్చినా నమ్మలేం. అవసరానికి లొంగినా పురుషాహంకారంతో ఎప్పుడు అణగదొక్కుతారో, ఎప్పుడు మోసం చేస్తారో తెలీదు. ఓహో అలాగేం. మరి నీ పుట్టినరోజు నాడు జరిగిన సంగతి? హలో సుగుణాదేవి గారు, ఏమిటి ఇవాళ స్పెషల్ గా మెరిసిపోతున్నారు? ఎక్కడన్నా అందాల పోటీకి ఎడుతున్నారా, లేక అప్సరసలతో తలబడబోతున్నారా? అదేం లేదు కాని, మీరేమిటి ఎదుటి వాళ్ళని పొగడ్డంలో పోటీ పడుతున్నారు? బాగుందండి. అందమైన గులాబీని నువ్వు అందంగా ఉన్నావు అని చెప్పడం కూడా పొగడితేనా? ఏది, ముళ్ళును కూడా లెక్క చేయకుండా? ముందు మీరు గులాబీనని ఒప్పుకోండి, ముళ్ళు నేనవుతాను. ఒక్క మగయ్య కూడా మీ ఛాయకి రాకుండా నేను చూసుకుంటాను. ఎంత స్వచ్ఛంగా, ఎంత అందంగా మాట్లాడతాడు. పువ్వు మీద వాలే పోతు తేనెటీగ లాంటి ఆనందరావుకి ముళ్ళునై సంరక్షకుడుగా నిలుస్తానని ఈ సత్యానికి ఎంత తేడా. ఏమండోయ్, ఏదో ఆలోచనలో పడిపోయారు, జవాబు ఇవ్వలేదు. ఈ వాటి స్పెషాలిటీ ఏమిటో చెప్పనేలేదు. చెప్పను. చెప్పాననుకోండి, అయితే మీకు ఈవేళ ఎన్నో ఏడు వెళ్ళి ఎన్నో ఏడు వచ్చింది అని అడుగుతారు. ఆహా, తెలిసిందిలేండి. తెలిసిందిగా, ఇక ఊరుకోండి, ఏమీ అడగకుండా. ఏమీ అడగకుండా ఎలా ఊరుకుంటానండి? వయసు అయితే అడగను గాని పార్టీ అడగనా ఏమిటి? ఆ? ఏమిటర్రా పార్టీ పార్టీ అంటున్నారు? టీ పార్టీనా లేకపోతే మీరిద్దరూ ఒక పార్టీనా? రండి మనోహరరావు గారు, రండి, సమయానికి వచ్చారు. ఇవాళ ఈవిడ్ని వయసు అడగకూడని పండగ. వైఎస్ఆర్ ఓహో, మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే అమ్మా. అయ్యో అదేమిటండి బాబు, పార్టీ తీసుకోకుండానే బెస్ట్ విషెస్ చెప్తారు. అవును సార్, మాతో పాటు మీరు కూడా రండి క్యాంటీన్ కి. ఓ యువజంట మధ్యన మన్మధుడు ఉండాల్సిందే కాని కనబడకూడదు. మీరిద్దరూ వెళ్ళండి క్యాంటీన్ కి. వెడుతూ వెడుతూ నా ఆశీస్సులను కూడా తీసుకెళ్ళండి. దట్స్ ఆల్. ప్రొసీడ్. అప్పుడు మీ మధ్య మొలకెత్తింది అనురాగ బీజాలే. నువ్వు నన్ను మోసం చేయలేవు, నేను నువ్వు మోసం చేసుకోలేవు. ఇది మోసం కాదు, కేవలం అనుమానం. ఆచి తూచి అడిగేసే ఆడపిల్ల ముందు జాగ్రత్త. సత్యం ఆకర్షణకు చిహ్నం కావచ్చు, కానీ అర్థం కాని వాళ్ళు, మనసుకు నచ్చని వాళ్ళు ఆఫీసులో బోలెడంతమంది ఉన్నారు. ఆనందరావు సంగతేగా నువ్వు చెప్పేది? ఒక్క ఆనందరావే కాదు, మా బాస్ మాత్రం. ఆయనకే సమర్థుడు, ఐశ్వర్యవంతుడు. అచ్చాలా
ఉన్న సమాజం పట్ల, కట్టుకున్న భార్య పట్ల నిబద్ధత ఉన్నవాడేనా? ఆ సంగతి ఆనాడే తేలిపోలా? Hi everybody, come on, gather here. Come on, I say, come close, just around me. Very good. ఏమిటి సార్ మన్మథరావు గారు, బాస్ ఏమిటి ఇంత ఆనంద మేఘాల మీద తేలిపోతున్నారు? ఏముంది, ఆయనకి ఏదో కొత్త కాంట్రాక్ట్ దొరుకుతుంది, లేదా ఏదో ఓ కొత్త ఇండస్ట్రీకి లైసెన్స్ శాంక్షన్ అయి ఉంటుంది. Listen everybody, you are going to get 1 month bonus. బోనస్సా? బోనస్ ఎందుకండి? మళ్ళీ నెంబర్ గానే తగిలిందేమో. నెంబరా? నెంబర్ ఏమిటి? ఇంత పెద్ద ఇండస్ట్రియలిస్ట్ లాటరీ ఆటలాడతాడా? నంబర్ తగలటం అంటే అది కాదు. Today, by the grace of God, I am being blessed with a baby boy, my 8th son. నాకు 8 మంది మగపిల్లలు. అమ్మ బాబోయ్, మన బాస్కి 8 మంది పిల్లలా? మరేమనుకున్నావు, ఆయనకి ఒక్కొక్క పిల్లాడు పుట్టినప్పుడల్లా ఒక్కొక్క కొత్త ఇండస్ట్రీ పెడతాడు. ఇప్పుడు కూడా కావాలని చూసుకో, ఏదో ఒకటి అనౌన్స్ చేస్తాడు. పందెం. Come on, all of you. Come on, I say. Have this feed package. Carry on. సార్, ఇలా వరుసగా మగపిల్లల్ని కనేసుకుంటూ పోతున్నారు. గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లోకి ఎక్కాలని మీ ఉద్దేశం? పోయ మన్మథం, నీది మరీ బడాయి. రికార్డ్స్ ముఖ్యం కాదు మన్మథం, భగవంతుడు ఇస్తున్నాడు, మనం అంగీకరించడం అంతే. మధ్యలో మందే ఉందయ్యా. ఏ వినయం, ఏ వినయం. సార్, మిమ్మల్ని చూసి మేము చాలా నేర్చుకోవాలి సార్. నేర్చుకోండి, ముందు పిల్లల్ని కంట నేర్చుకో. పేరుకి మన్మథరావే గాని నీకు పిల్లలే లేరు. నన్ను చూడు, ఒక్కొక్క పిల్లాన్ని కనగానే వాడి పేరు ఒక కొత్త ఇండస్ట్రీ స్థాపిస్తున్నాను ఒక్కొక్క జిల్లాలో. ఇప్పుడు అంతే, ఇప్పుడు పుట్టిన పిల్లాడి పేరు మీద ఇంకో జిల్లాలో బ్యాటరీల ఇండస్ట్రీ అనౌన్స్ చేస్తున్నాను. చక్రవర్తుల సార్వభౌమారావు, చక్రవర్తుల సార్వభౌమారావు. థ్యాంక్ యూ డియర్ ఫ్రెండ్స్. నా ఫిలాసఫీ ఒకటే, దరిద్రం అనేది మన జీవితాల్లో ఉండకూడదు. కృషితో నాస్తి దుర్భిక్షం. పిల్లలు, ఐశ్వర్యం, ఈ రెండు కూడా భగవత్ ప్రసాదాలే. వాటిని పెంచుకుంటూ పోవడమే మానవ కర్తవ్యం. అంటే ఏమిటి, అలా డజన్ల కొద్దీ పిల్లల్ని కంటూ పోతాడా? సమర్థుడు, ఏదైనా చేయగలడు. వినండి ఏం చెప్పబోతున్నాడు. నా పేరే చక్రవర్తుల సార్వభౌమారావు. నా ఆశయం ఒకటే, నేను సార్థక నామధేయుణ్ణి కావాలని. ఒక్కొక్క పిల్లాడు పేరు మీద ఇలా ఒక్కొక్క జిల్లాలో ఒక్కొక్క పరిశ్రమ స్థాపిస్తూ పోతే ఇటు మన సామ్రాజ్య విస్తరణ జరుగుతుంది, అటు మీలాంటి వాళ్ళకి బోల్డ్ ఉద్యోగాలు దొరుకుతాయి. ఇదెక్కడ చోద్యపు ఆర్గ్యుమెంట్? పోనండి, అది మన మంచికేగా. మనకి మన పిల్లలకి తరతరాల ఉద్యోగాల గురించి వెతుక్కునే పనే ఉండదు. నా మీద చూపించే ఈ భక్తి విశ్వాసాలే నా పిల్లల మీద కూడా చూపించి వారి పురోభివృద్ధికి, వారి వారి పేర్ల మీద నడిచే సంస్థల పురోభివృద్ధికి మీరంతా పాటుపడతారని ఆశిస్తున్నాను. తప్పకుండా సార్. ఈ శుభ సందర్భంలో ఇందాక అనౌన్స్ చేసినట్టు మీ అందరికీ 1 నెల జీతం బోనస్ ప్రకటిస్తున్నాను. అందుకోండి, అనుభవించండి, ఆనందించండి. క్యారీ ఆన్. హలో, ఎస్ ఉన్నారు, ఉన్నారు. ఫోన్ ఇస్తున్నాను, మాట్లాడండి. సార్, మీకు ఫోన్ సార్. హలో, ఓహో డాక్టర్ గారా, ఏమిటి విశేషం? వాట్? ఓ మై గాడ్, వస్తున్నారు, బయలుదేరుతున్నారు. ఏమిటి సార్? ఏమిటి సార్ మన్మథం గారు, ఏమైంది? కామ్రేడ్స్, ఒక బ్యాడ్ న్యూస్. మన బాస్ భార్య గారు కొద్ది నిమిషాల క్రితమే కన్ను మూశారు.
పిచ్చి సుగుణ, బెదిరిపోయావు కదూ ఆనాటి సంఘటనకి. బెదురా? ఆ చేదు సంఘటన ఈనాటికి మింగుడు పడకుంటేను. డబ్బుంది కదా అని పిల్లల్ని కంటూ పోవడమేనా? దానికి అంతమంటూ లేదా? పైగా సత్యం ఆయన నైజానికి వంత పాడటమా? సమర్థుడట సమర్థుడు. సమర్థుడు ఏం చేసినా చెల్లుతుందట. ఆ లెక్కన కుటుంబరావు ఏం సమర్థుడని అలా ప్రవర్తిస్తున్నాడు? చిచ్చి, తలుచుకుంటేనే ఒళ్ళు కంపరం ఎత్తుతుంది. నువ్వనేది హిట్లర్ కుటుంబరావు గురించేనా? అవును. పాపం, ఆ వెర్రి ఇల్లాల్ని తలుచుకుంటేనే జాలేస్తుంది. ఏండి, ఇక్కడ మా నాన్నగారు ఎక్కడుంటారు? ఎవరు పాపా నువ్వు? ఎవరు మీ నాన్నగారు? హెడ్ క్లర్క్ అండి, కుటుంబరావు గారు. ఓ, అదిగోనమ్మా, అక్కడ ఉంటారు. చూసావా? అదిగో ఆ ఫ్యాన్ కింద. అమ్మా, అదిగోనే నాన్న అక్కడున్నాడే. నాన్న, అమ్మ వచ్చింది నీకోసం. ఛీ, ఎవడైనా నీకు నాన్న? పావుతులకే పాడు ముఖమా. అదేమిటండి పిల్లదాన్ని కసురుకుంటారు? వారం రోజులా ఇంటి మొహం చూసి ఇంట్లో సరుకులు నిండుకున్నాయి. పిల్లల ఆకలితో నకనకలాడుతున్నారు. మీ గురించి బెంగపడుతున్నారండి. రోజు ఆఫీస్కి వచ్చి తిరిగిపోతున్నాను. ఇంటికి రాక, ఆఫీస్కి రాక ఎక్కడ తిరుగుతున్నారండి? నా ఇష్టం. నాకు సుఖం దొరికే చోట తిరుగుతానా? నీకెందుకే ఆడపిల్లల కోడి పెట్ట? ఇంటికి రావాలి. ఇంటికి వస్తే సుఖమేముంది? పేరుకు సంతాన లక్ష్మి. ఒక్క మగ నలుసన లేదు కడుపున. చెచ్చే, నా పొద్దుగలతో నరకం చేశాం. ఇంటికి వస్తే ఏముంది? అన్ని మీ ఆడవహాలే. పైగా అది కావాలి ఇది కావాలి అంటూ పీక్కు తింటారు. నేనెందుకు రావాలి ఇంటికి? నేను రాను. అదేమిటండి, మీరే ఇంటికి రాకపోతే మిమ్మల్ని నమ్ముకున్న వాళ్ళు మేమేమైపోతాం చెప్పండి. మీకు ఇష్టం లేకపోతే, మీరు పోషించదలుచుకోకపోతే మాకింత విషయం ఇచ్చి చంపండి. ఆ తర్వాత హాయిగా మీకు ఇష్టం వచ్చినట్టు ఉండండి. మగ పిల్లవాడు పుట్టకపోవటం నా తప్ప. దేవుడివని పాపానికి నన్ను, నా సంవత్సరాన్ని ఎండగట్టారా? ఏమండి చూడండి, ఇక్కడ ఇంతమంది చదువుకున్న వాళ్ళు ఉన్నారు. ఇది తప్పని ఒక్కళ్ళు చెప్పలేరా? చెప్పరు. చెప్పినా నేను విన్నా. పోమండలే కదా పాయకలిచి. నాన్న, ఇంట్లోనే కాక ఆఫీస్ లో అందరి ముందు కూడా కొడుతున్నావా అమ్మని? నువ్వు మంచి నాన్నవి కాదు. అవునా? నేను మంచి నాన్న కాదు. మీరు మంచి పిల్లలు కాదు. ఇది మంచి పిల్లం కాదే కాదు. లేకపోతే ఇంట్లో నార్మల్ పడుండక ఆఫీస్కి వచ్చి అల్లరి పెడతారా? నిన్ను అమ్మ చూడే, నాన్న కొడుతున్నాడే. ఎందుకండి ఆ పిల్లదాన్ని కొడతారు అలాగా? ఎందుకండి మమ్మల్ని అంతా ఇలా హింసిస్తారు? మీకేం ఆనందం అండి? ఇంట్లో వంశోద్ధారకులు లేకుండా మీరందరూ నన్ను కాల్చికి తింటల్లా అటువంటి ఆనందమేది. మిస్టర్ కుటుంబరావు, ఆఫీసులో ఏం చేసిన నాటకం? తాగొచ్చావు ఆఫీస్కి? హౌ డేర్ యూ! ఏడవకు పాప, ఏం జరిగింది? మా నాన్న ఎప్పుడు సరిగ్గా ఇంటికి రాడండి. వచ్చిన తాగొచ్చి మా అమ్మని మళ్ళీ కొడతాడండి. సంతాన లక్ష్మణి పేరు పెట్టుకుని ఒక్క మగ నష్టన్నా ఇవ్వలేదని ఎప్పుడు సాధిస్తూ హింసిస్తూ ఉంటారండి. ఇంకో పెళ్లి కూడా చేసుకుంటారట. మా కడుపుకి ఎప్పుడూ సరిగ్గా ఇంత అన్నం పెట్టిన పాపాన పోలేదండి. ఇంట్లో 3 నెలల పసిగుడ్డు జ్వరంతో ఒళ్ళెరకుండా పడి ఉందండి. మొన్న ఆఫీసులో బోనస్ ఇచ్చారట. అప్పటి నుంచి ఇంటి మొహం చూడటం లేదండి. ధర్మప్రభులు, మీరే న్యాయం చెయ్యండి. చూడు మన్మథం, ముందే మీకు 1000 రూపాయలు ఇచ్చి పంపించు. ఎస్ సార్. ఇక నుంచి ఈ కుటుంబరావు జీతం ఇతని చేత సంతకం పెట్టించుకుని ఆవిడ చేతికి. అలాగే సార్. చూడమ్మా,
ఇతను ఏమన్నా ఎక్కువ తక్కువ మాట్లాడితే నాతో చెప్పు, నేను చూసుకుంటాను. ఆడదాన్నయ్యుండి ఇలా బరి తెగించి ఆఫీస్కి వచ్చి మీకు ఇబ్బంది కలిగించినందుకు నన్ను క్షమించండి సార్. నన్ను కూడానండి. భలేదానివి పాప, పెద్దల కళ్ళు తెరిపించిన పెద్దదానివి. మీ జీవిత సమస్య మూలాన నాలో కొత్త ఆలోచనలు రేగే అవకాశం ఇచ్చావు. మై స్వీట్ కిసెస్ టు యూ. వెళ్ళిరామ్మా. థ్యాంక్ యూ అంకుల్. కంటికి కునికే దూరమైన పిచ్చి పిల్ల, ఎందుకు అర్ధరాత్రి నీకు ఈ జ్ఞాపకాల దృశ్యాలు తెలియనట్టే అడుగుతావే? తెల్లవారితే వనభోజనాలు, పిక్నిక్. సత్యం నన్ను ప్రేమిస్తున్నానని పెళ్లి చేసుకోమని అడిగేస్తాడు. అప్పుడు నేనేం జవాబు చెప్పేది? నీ మనసులో మాటే చెప్పు. సత్యం అంటే నీకు ఇష్టమేగా, నువ్వు అతన్ని ప్రేమిస్తున్నావుగా. ప్రేమ ప్రస్తుతానికి ప్రవర్తన నచ్చింది. మన్మథం గారి ప్రోత్సాహంతో కొంత ధైర్యం వచ్చింది. అంత మాత్రాన్నే ప్రేమ జంట అన్న ముద్ర వేయించుకుని భవిష్యత్తులోకి గుడ్డిగా దూసుకుపోవాలా? ఆశలు, ఆశయాలు, ఉద్దేశాలు, గమ్యాలు వీటన్నిటి గురించి వివరంగా చర్చించుకోకుండానే కేవలం కంటికి నచ్చినంత మాత్రాన కళ్యాణ మండపం ఎక్కేసేంత చిన్న వయసులో ఉన్నామా? ఏమోనమ్మాయి, నువ్వు నాకే అర్థం కావడం లేదంటే నీ మనస్సు నీకే తెలియదన్నమాట. నాకెందుకు వచ్చిన గొడవ? నీ బుద్ధి నువ్వు నమ్ముకో. నేను విశ్రమిస్తాను. కమాన్ కమాన్ కొలీగ్స్, అందరూ దిగండియా, దిగండి. దిగండి సుగుణ గారు. ఏది మీ బ్యాగ్ ఇలా ఇవ్వండి, నేను తీసుకొస్తాను. నో థ్యాంక్స్, ఐ కెన్ టేక్ కేర్ ఆఫ్ మై సెల్ఫ్. ఇవ్వమ్మాయి. కుర్రాళ్ల ఉత్సాహం మీద చన్నీళ్లు చలితే ప్రేమ కథలు ముందుకెళ్ళవు. ఊరుకోండి మన్మథం గారు, మీరు మరీ నువ్వు. అదిగో మాటలోనే వచ్చేసారు బాసు. హాయ్ ఎవ్రీబడి, అందరూ వచ్చేసారా? కమాన్, ఎంజాయ్ యువర్ సెల్ఫ్స్. రండి సుగుణ గారు. అలా అదిగో ఆ దూరంగా కనపడుతున్న జలపాతం దగ్గరికి షికారుగా వెళ్ళొద్దాం. వెళ్ళిరన్నమ్మాయి. భావాలు తేలికపడి మనసులు మరి కొంచెం దగ్గర కావచ్చు. వెళ్ళిరండి. రండి కుటుంబరావు గారు. ఇదిగో ఇక్కడ ఈ పొదల మాటని సెటిల్ అవుదాం. తొందరగా తీవయ్యా బాటలు. బస్సు ఎక్కినప్పటి నుంచి నోరూరుతోంది. అప్పా, అందులోనూ విదేశీ సరుకన్నావు. సీలు తీసేంత వరకే. సీలు తీస్తే అంతా అఫెన్సే. కానీ అఫెన్సే కానీ. ఓహో ఓహో, వాసన తగులుతుంటేనే కిక్కు నశాలానికి ఎక్కుతుందయ్యా. కానివ్వండి మరి. ఈ మాట్లాడడానికేనే ఇంత దూరం తీసుకొచ్చింది. మీకంతా నవ్వులాటగానే ఉంటుంది. ఈ మాట అడగడానికి ఎన్నాళ్ళుగా ధైర్యం కూడగట్టుకోవాల్సి వచ్చిందో తెలుసా మీకు? ఇవాళ ఎలాగైనా సరే అడిగేయాలనుకున్నాము, అడిగేశాను. రాత్రంతా నిద్ర పట్టలేదు తెలుసా? నిద్ర పట్టండి మీ ఒక్కరికేనే ఉంటుంది. ఓహో, అయితే మీకు కూడా అన్నమాట. అమ్మ ప్రేమ దొంగ. కుటుంబం గారు, అదో ఆ జలపాతం దగ్గర ఆ చెట్టు కింద
ఆ జంట ఎవరో గమనించారా? ఇంకెవరు? మన ఆఫీసు ప్రేమ పక్షులు అక్కడికెళ్ళి కువకువలు ఆడుకుంటున్నట్టున్నాయి. పిట్ట ఓ పక్క పిచ్చెక్కిస్తూనే వాడి ముందు నన్ను తక్కువ చేసి చూస్తూ కసి పెంచుతుంది. ఓ పట్టుబట్టి ఆ పిట్ట మీద కసిని మసి చేస్తే పాలా, కానీ ఆనందో బ్రహ్మ. నేను అదే అనుకుంటున్నాను. ఎదురుగా చక్కని అఫెన్స్ చొక్క పదండి గుర్రారావు చూపు చూద్దాం. మరే వాడు ఎక్కువేమిటో మన తక్కువేమిటో చూద్దాం. స్టాప్ స్టాప్, అంతటితో ఆగండి మహాశయ. ప్రేమ జపం, పెళ్లి మంత్రం, వీటితోనే జీవితం సరిపోదు. ఇంకా మాట్లాడుకోవలసినవి బోలెడున్నాయి. అమ్మో సత్యం, ఇంకా బోలెడున్నాయా? ఇవేం ట్రంక్ రోడ్డు మీద మైలురాళ్ళ బోలెడు ఉండడానికి? ఇద్దరం ఒకరికొకరు నచ్చాం కదా. నచ్చితే చాలా. ఇద్దరము ఒకటయ్యాక భవిష్యత్ జీవితాన్ని ఎలా గడపాలి అన్నది ముందుగానే చర్చించుకోవద్దా? హలో మై డియర్ లవ్ బర్డ్స్, హౌ ఆర్ యూ? సత్యమాషారు, కొంచెం అసింట జరుగు. మీ ప్రేమ సింహాసనం మీద కాస్త మాకు కూడా చోటివ్వండి సార్. రాస్కెల్స్, ఏం కూశారు? ఇవాళ మీ అంతు చూస్తాను. ఆఫీసులో మా మీద గుసగుసలు రేపింది చాలక ఇప్పుడు మీద చేయడానికి వస్తారా? నువ్వు పక్కదమ్మగా ఆ అమ్మాయితో నన్ను మాట్లాడాలా? మిస్టర్ ఆనందం, మిస్టర్ కుటుంబరావు, స్టాప్ ఇట్. వాట్ ఈస్ దిస్ నాన్ సెన్స్? మీరు చదువుకున్న ఉద్యోగస్తుల అనాగరికి అడగవలసులా? అరే చూడు మన్మథం, దే ఆర్ ఇన్ ఎ డ్రంకెన్ స్టేట్. ఇటువంటి వాళ్ళకా నేను ఉద్యోగాలు ఇచ్చి పెంచి పోషిస్తుంది? అందరూ అటువంటి వాళ్లే కాదు బాస్. సత్యం, సుగుణ లాంటి ఉత్తమాశయాలు, సత్ప్రవర్తన కలవాళ్లు ఉన్నారు. వాళ్ళు ప్రేమించుకుని ఒకటెవరం చూడలేకే వీళ్ళ దౌర్జన్యానికి పాల్పడ్డారు. ఏమిటి, మన సంస్థలో ప్రేమ ఆదర్శ వివాహాలు కూడానా? ప్రేమలు లేవు, ఆదర్శాలు లేవు. నన్ను వదిలేయండి, నన్ను వెనక్కు పంపించేయండి. నేనిక్కడ ఒక్క క్షణం కూడా ఉండను. మీలో ఏ ఒక్కరికి సరైన అవగాహన, బాధ్యత లేదు జీవితం అంటే. ఐశ్వర్యం ఉంది కదా అని మగపిల్లల కనే చక్రవర్తి గారు, మగపిల్లడు కోసం ఆడపిల్లని కంటూ పోయే కుటుంబరావు గారు, ఆడదాన్ని ఆటబొమ్మగా చూసే ఆనందరావు గారు, మీ మధ్య ఏ ఆడపిల్లైనా ప్రేమకి పెళ్లికి ఎందుకు సాహసిస్తుంది? స్త్రీ వ్యక్తిత్వాన్ని, ఔన్నత్యాన్ని పట్టించుకునేవారు మీలో ఒక్కరన్నా ఉన్నారా? నన్ను క్షమించమ్మా సుగుణ. మొన్న నా భార్య పోయినప్పటి నుంచి నా మనసులో రగిలే ఆవేదనని నీ ఉద్రేకం బద్దలు కొట్టింది. ధనవంతుణ్ణి అన్న అహంతో సామాజిక బాధ్యతని, నా భార్య ఆరోగ్యాన్ని పట్టించుకుని నాకు ఆమె మరణంతో కళ్ళు తెరుచుకున్నాయి. మరణించి ఆ కళ్ళు తెరుచుకుంటే ఏం లాభం అండి? లాభం సంగతి కాదమ్మా, నేను ప్రాయశ్చిత్తం గురించి ఆలోచిస్తున్నాను. ఈ సంఘటన మూలాన సమయం వచ్చింది కాబట్టి చెప్తున్నాను. మారిన మనిషిగా మీ వివాహం నా చేతుల మీదుగా చేయనివ్వండి. లాభం లేదండి, మా చర్చలు ఇంకా వివాహం వరకు చేరుకోలేదు. నేను నిన్నటి మహిళని కాదు, నేటి మహిళని కాదు, రేపటి మహిళని. సత్యం గారితో వివాహానికి నాకేం అభ్యంతరం లేదు. కానీ ఆయన మీ అందరి ముందు నాకు హామీ ఇవ్వాలి. ఏమిటమ్మా అది? మాకు ఒకే ఒక సంతానం ఉండాలి. ఆ తర్వాత బంద్. ఆ బిడ్డ మగబిడ్డైనా ఆడబిడ్డైనా ఒక్కరే. ఆ హామీ ఇవ్వకపోతే ఎవరితో వారిది. సార్, ఆవిడ మాటే నా మాట. ఆవిడ కండిషన్ కి నేను పూర్తిగా అంగీకరిస్తున్నాను. మేమొకటే, మాకొకరే. చూశావుటమ్మా, కుర్రాన్ని అనవసరంగా బెదరగొట్టేశావు. నీ అడుగుజాడల్లో నడిచే భర్త లభించడం ఎంత అదృష్టం. ఈ శుభ సందర్భంలో, ఈ సంతోష సమయంలో మరొక చిన్న అనౌన్స్మెంట్. నేను నా పిల్లల మీద, సామ్రాజ్య విస్తరణ మీద మమకారం చంపుకుని మన సంస్థల్లో పనిచేసే జంటల్లో ఒకే సంతానంతో ఫుల్ స్టాప్ పెట్టే వారికి వాటా ఇవ్వదలుచుకున్నాను. ఇవాటి నుంచి ఈ సంస్థలు నా వ్యక్తిగత ఆస్తి కాదు, శ్రమించే చిన్న సంసారాల వాళ్ళందరిదీను. సత్యం, సుగుణలు, వారి ఆశలు, ఆశయాలు. రేపటి కోసం నాటిక మీరింతవరకు విన్నారు. రచన శ్రీ పిసుపాటి ఉమామహేశ్వరం. నిర్వహణ శ్రీ మాడుగుల రామకృష్ణ.